ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ లోకి అరంగేట్రం చేసిన ముంబై ఇండియన్స్ ఆటగాడు రసిక్ దార్ పై ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఈ 17 ఏళ్ల యువ పేసర్ కు ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ లోని అవకాశం ఇవ్వడానికి గల కారణాలని వెల్లడించాడు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ అతనిలో ఒక ప్రత్యేకత ఉంది. నెట్స్ లో అతని బౌలింగ్ తీరు మా జట్టు సభ్యుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రధానంగా బంతిని స్వింగ్ చేసే విధానం అమోఘం. అందుకే అతనికి తొలి మ్యాచ్ లోని అవకాశం ఇవ్వాలనుకున్నారు. అందుకు తగ్గట్టే మ్యాచ్ లో కూడా రసిక్ ఆకట్టుకున్నాడు అని యువరాజ్ అన్నారు. రసిక్ కోట పూర్తి చేసే క్రమంలో వేసిన చివరి 2 బంతులు మినహా మిగతా అంతా అతని బౌలింగ్ చాలా బాగుంది. ఒత్తిడిలో కూడా నిలకడైన బౌలింగ్ చేశాడు. అతను రాబోయే 2-3 సంవత్సరాల్లో ఒక ప్రత్యేక బౌలర్గా అందరి మన్ననలు అందుకుంటాడు అని యువరాజ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్గా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ 4వ ఓవర్లోనే పెవిలియన్ చేరిపోగా అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 2 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ దశలో కాసేపు దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ డీకాక్ కూడా అవుట్ అవడంతో ముంబై 45 పరుగులకు 3 వికెట్లతో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వెటరన్ ఆటగాళ్లు యువరాజ్, పోలార్డులో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ మ్యాచ్లో యువరాజ్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కీలక సమయంలో ఇద్దరితో పాటు హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అవడంతో మ్యాచ్పై ముంబై పట్టుజారింది. దీంతో 19.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి 37 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో రసిక్ దార్ 4 ఓవర్లు వేసి 42 పరుగులు ఇచ్చాడు.